సో ఈ బోన్స్ అన్నమాట, మటన్ బోన్స్ వచ్చేసి మనం సూప్ చేసుకుంటాం. చల్లటి ఈ వెదర్కి ఈ మటన్ సూప్ ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఉండడానికి. సో ఈరోజు మటన్ సూప్తో స్టార్ట్ చేద్దాం. సో మనము ఈ మటన్ సూప్ రెడీకి మనకు ఒక 3 ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి ఇలాగా చిన్న చిన్నవిగా. హే గాయ్స్, వెల్కమ్ టు నిహా వ్లాగ్స్. గైస్, బయట అయితే వెదర్ బాగా కూల్గా ఉంది. అందరికీ జలుబులు, జ్వరాలు ఈ సీజన్ అట్లాంటిది కాబట్టి హెల్దీగా మనం వచ్చేసి ఈరోజు బోన్స్తో సూప్ చేద్దాము. సో ఈ సూప్ ఎలా చేయాలి అని సింపుల్గా, ఇట్స్ వెరీ హెల్దీ, వెరీ ఈజీ. సో ట్రై చేయండి ఖచ్చితంగా. సో కమ్ ఎలా చేస్తాం. సో ఇవైతే ఫస్ట్ బాగా క్లీన్ చేసేసుకున్నాము. ఈ క్లీన్ చేసుకున్న ఈ బోన్స్, సో ఇవి ఎముకలకి కూడా మనకు చాలా హెల్దీ. వీటిని మనం ఇలా కుక్కర్లో వేసేసుకొని, సో నావన్నీ సింపుల్గా ఈజీగా ఉంటాయి. సో క్లీన్ అయితే చేసుకున్నాం. వీటి లోపలికి మనకు కావాల్సింది వచ్చేసి నల్ల మిరియాలు. సో మిరియాలు అంటే మనకు ఆ ఘాటు అవన్నీ ఉంటాయి. సో ధనియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, యాలకలు, బేబీ లీవ్స్. సో ఇవన్నీ మనము 3 లవంగాలు దీంట్లోనే. మిరియాలు ఇలాగే వేసేసుకుంటే మనకు మంచిది. సో ఇలా మిరియాలు, బేబీ లీవ్స్, ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది గైస్. సో ఇవన్నీ కూడా మనం ఇందులో వేసేసుకుంటాం. దీంతో పాటు మనకు అల్లం తెల్లగడ్డ పేస్ట్. సో 1 స్పూన్ సరిపోతుంది, ఇంత అవసరం లేదు. 1 స్పూన్ వేసుకున్నాము. దీంట్లో కొంచెం పసుపు, యాంటీబయాటిక్, వెరీ హెల్దీ. సో పసుపు ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఇవి వచ్చేసి మనకు అయిపోయాక కూడా మనం ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్గా. సో ఈ ఆనియన్స్ని కొన్ని ఇది మనకు బాయిలింగ్కి మాత్రం కొన్ని ఆనియన్స్. సో టమాటా కొంచెం. సో దీంట్లోకి యాక్చువల్లీ మనం తీసుకున్నది ఏంటంటే మటన్ ఇలా బోన్స్, ఇవి మిరియాలు, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఆనియన్, టమాటా, కొంచెం బేబీ లీఫ్, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకునేసి వీటితో మెయిన్ సాల్ట్ మర్చిపోకూడదు అనమాట. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళందరూ మర్చిపోయినట్టు మనం సాల్ట్ మర్చిపోకూడదు. సో సాల్ట్ మనకు తగినంత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకునేసి, సో దీని లోపల మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనం విజిల్, బౌల్ నిండా వాటర్, అంటే సూప్ లాగా అన్నాం కాబట్టి సో వాటర్ మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ వాటర్ మనం ఇలా మిక్స్ చేసేసి దీని లోపల సో దీనికి మనము కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఇంత బాగా ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి గైస్, ఇట్స్ వెరీ హెల్దీ. సో దీనికి మనం ఇలాగా విజిల్ పెట్టుకోవాలి. సో విజిల్ ఒక 5-6 కన్నా ఎక్కువ వస్తేనే బాగా బోన్స్ అనేవి మనకు కుక్ అవుతాయి, దాంట్లో ఉన్న సూప్ అంతా వస్తుంది అనమాట. సో విజిల్ స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఈ మటన్ సూప్ని మనం ఇట్లాగా సపరేట్ చేయాలి. బోన్స్ అన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవాలి. ఇందాక మనకు విజిల్స్ వచ్చాయి కదా, సో బోన్స్ అనేవి బాగా మెత్తగా ఉడికిపోయాయి. మనం వీటిలోకి వేసుకున్న ఈ మిరియాలు ఇవన్నీ కూడా తీసి సపరేట్ చేసేసుకోవాలి. అవి ఉంటే మళ్ళీ అంటే దానిలో ఉన్న రసము అంతా కూడా మనకు ఈ సూప్లోకి దిగిపోయాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ బాండిల్ పెట్టుకొనేసి మనము కొంచెం ఆయిల్, మనకి ఇక్కడ అది కూడా కుక్ అవుతుంది. సో ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఆకు వేసుకొని
మనము వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని ఇవి బాగా రెడ్డిష్ అవ్వాలన్నమాట. ఇవి ఎంత రెడ్గా అయితే అంత టేస్టీ వస్తాయి, అలానే మాడకూడదు, అది చూసుకోవాలి. అల్లం కూడా సన్నగా చాప్ చేసేసి, మనకు పెద్ద పెద్ద హోటల్స్లో కూడా సూప్ అంటే ఇవన్నీ వేస్తారు. సో ఇలాగ బాగా రెడ్డిష్గా అయ్యేంత వరకు దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ కలర్ రావాలి. సో మనం వేసుకున్నది వెల్లుల్లి, అల్లం, బిర్యానీ ఆకు కూడా, ఇవన్నీ మనకు రెడ్డిష్ అయిపోయాక మనం ఇందాక ఆనియన్స్ చాప్ చేసుకున్నాం కదా. సో ఆనియన్స్ మనం ఇంకా వాటి కలర్కి వచ్చేయాలి ఆనియన్స్ కూడా. సో వీటిని మనం రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి ఒక 5 తీసేసుకొని మనం పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండగా చూడండి, 2 సేమ్ కలర్కి వచ్చేసాయి మనకు. దీని లోపల ఇప్పుడు వచ్చేసి మనము ఒక్క టమాటాని మనము బాగా మిక్సీ పట్టుకొనేసి, సో టమాటా గ్రేవీ అనేది దానిలో వేసుకొని ఇది కూడా కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అరోమా సూపర్గా వస్తుంది గైస్. సో ఇప్పుడు అన్నీ ఈక్వల్గా మనకు కుక్ అయిపోయాయి. సో కొంచెం మనం పుదీనా కూడా కోల్డ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మనం పుదీనా వేస్తాను. కొంచెం కరివేపాకు లాస్ట్. ఇంకా మనం స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు. సో టోటల్ ఈవెన్గా అంతా కూడా బాగా కరెక్ట్గా కుక్ అయిపోయింది. సో మన కరివేపాకు పచ్చిది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది గైస్. స్టార్టింగ్ వేసేసే కన్నా కూడా మనం మిడిల్లో వేస్తే బాగా టేస్ట్ కూడా ఉంటుంది, స్మెల్ మంచిగా వస్తుంది. సో కొంచెం పసుపు వేసుకొని, అంటే నేను ఇక్కడ కారం అనేది యాడ్ చేయట్లేదు దీంట్లో, ఎందుకంటే మనం మిరియాలు పచ్చిమిర్చి వేసున్నాం కదా, సరిపోతాయి. సో మనం కారం అనేది యాడ్ చేయట్లేదు. మీకు కావాలి ఇంకా స్పైసీగా ఉండాలంటే మీరు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కారం యాడ్ చేయట్లేదు. గరం మసాలా పొడి, యాలక, పట్ట, లవంగ వీటితో చేసుకున్న పౌడర్ వచ్చేసి అది కూడా మళ్ళీ ఇంకో వ్లాగ్లో చెప్తాను. సో ఈ గరం మసాలా పొడిని 1.5 స్పూన్ వేసేసుకొనేసి, ఈ బోన్స్ అనేవి మనం దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ ఫ్రైలోకి. సో ఇది కూడా ఈవెన్గా మనం కుక్ చేసేసుకొని, ఇప్పుడు దీనిలోకి మనము ఆల్రెడీ సపరేట్ చేసుకున్నాం కదా వాటర్. సో ఆ సూప్ వాటర్ కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుందాము. సో మసాలా అంతా కూడా వీటికి బాగా పట్టాలన్నమాట. సో ఈ వాటర్ అనేవి యాడ్ చేసేసుకుంటాం. ఈ వింటర్ సీజన్లో వస్తున్నటువంటి సీజనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ అనేది ఈ మటన్ సూప్. సో దీంట్లో చాలా అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో మస్ట్ ట్రై దిస్ రెసిపీ. చూడండి, ఫుల్గా రెయిన్, ఎక్సలెంట్ ఉంది బయట అంతా క్లైమేట్. సో ఈ క్లైమేట్కి ఈ సూప్కి ఉన్న కోల్డ్ గీల్డ్ మొత్తం ఎగిరిపోతుంది అనమాట. సో ఇట్లాగా మనకి ఇది బాగా ఒక 10-15 మినిట్స్ ఫుల్ ఇలాగా బాగా బాయిల్ అయిపోయి, సో దానిలోకి అన్ని మసాలాలు అన్నీ టేస్టీ దినుసుల యొక్క కారం ఘాటు అన్నీ కూడా యాడ్ అయిపోయాయి. సో మనము వీటిల్ని మనకు ఫుల్గా 100% మన సూప్ అనేది అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా మనము కొత్తిమీర వేసేసుకొని
ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసేసి ఇంకా తీసేసి ఇంకా రెడీ టు ఈట్ అనమాట. చూడండి సింపుల్గా చాలా మనకు ఈజీగా అయిపోయింది. సో బోన్స్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. మనకు విజిల్స్ ఒక 5-6 పెట్టాం కాబట్టి. సో ఇక్కడ మనకు సూపర్గా ఉండేటటువంటి రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూద్దాం రండి. సో అన్నం, వేడి వేడి అన్నంలోకి ఈ మటన్ సూప్ అనేది ఎంత బాగుందంటే, సో మనం ఈ సూప్ని యాడ్ చేసేసుకొని రైస్లోకి అరోమా సూపర్ వస్తుంది గైస్. సో ఇది మా నానమ్మ గారు నాకు చెప్పినటువంటి రెసిపీ అనమాట. ఈ కూల్ వెదర్కి, ఈ వేడి వేడి అన్నంలో ఈ సూప్కి సూపర్ ఉంటుంది. సో ఈ కూల్ వెదర్కి ఈ వేడి వేడి అన్నంలో సో టేస్ట్ చేద్దాము. యా సూపర్ టేస్ట్ అనమాట. మనకు మంచి ఘాటు, మిరియాలు అన్నీ వేసాం కాబట్టి ఘాటు సూపర్గా ఉంది గైస్. సో ఈ రెసిపీ మస్ట్ ట్రై రెసిపీ ఫర్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. సో ఇచ్చి పడేసింది మనకు టేస్ట్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.